ఈ గుడిలో ఉన్న పవిత్ర బావి నీరు రోగ బాధలు తగ్గిస్తుందంట. అలాగే ఇక్కడ పిల్లలు కాలేనోళ్ళకి పిల్లల అనుగ్రహం కలుగుతుందంట. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం చూడబోతున్న హొస్పేట్ దగ్గర ఉన్న ఒక ప్రాచీన మరియు పవిత్ర శివ ఆలయం గురించి చూడబోతున్నాం. ఈ గుడి పేరైతే జంబునాథ గుడి. ఈ గుడికి జంబునాథ అనే పేరు ఎందుకొచ్చిందనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నేను చెప్పిన ఆ బావి అయితే ఇదేనండి. ఈ బావి దగ్గరకొచ్చినమ్మటే చాలా భక్తులు మనకి ఈ బావి నీళ్ళతో స్నానం చేస్తున్నట్లు, అలాగే ఈ బావి నీళ్ళు తాగుతున్నట్లు, అలాగే ఈ బావి నీళ్ళు ఇంటికి తీసుకొని పోతున్నట్లు మనకైతే కనపడుతుందన్నమాట. ఎందుకంటే ఈ బావి నీళ్ళకున్న పవర్ అలాంటిది. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ బావి నీళ్ళు తాగితే చాలా వరకు రోగం అనేది నయమవుతదని, అలాగే ఈ బావి నీళ్ళతో స్నానం చేసి ప్రదక్షిణాలు చేస్తే శివుడు అనుగ్రహిస్తాడని, అలాగే మనం కోరిందంతా నెరవేరుతదని ఒక నమ్మకం అన్నమాట. సో ఇంత పవిత్రమైన స్థలంలో ఈ బావి నీళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉంటుందండి, చల్లగా. అలాగే ఎప్పటికీ ఎండిపోదన్నమాట. మనం ఈ గుడిలో అడుగు పెట్టనమ్మటే మనకి 3 నందీలు కనపడతది. ఎక్కడైనా సరే శివుడికి ఎదురుగా ఒకే నంది ఉంటది. కానీ ఈ గుడిలో 3 నందీలుంటుంది. ఎందుకంటే ఈ గుడి కట్టించింది ముగ్గురు రాజులనమాట. అందువల్లనే ఈ గుడిలో మనకి 3 నందీలైతే కనపడుతుందండి. స్థల పురాణం ప్రకారం ఈ గుడి పేరు జంబునాథ అని ఎందుకొచ్చిందంటే, జాంబవంతుడు రాముడికే కాదండోయ్, శివుడికి గన చాలా పెద్ద భక్తుడనమాట. అలా అయ్యి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు శివుడికి తపస్సు చేస్తే, శివుడు ఇతని తపస్సుకి మెచ్చి ఇక్కడ దర్శనమిస్తారనమాట. అందుకని ఈ గుడి పేరు జంబునాథ గుడి అని ఇక్కడ పిలుస్తారు. అలాగే ఇక్కడ చెప్పినట్లు అతనికి తపస్సిచ్చినాక ఇక్కడ స్వయంభువగానే వెలిసింది కాబట్టి ఇక్కడ లింగం స్వయంభువ లింగం అని గన అంటారు. ప్రతిరోజు అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి శివుడిని దర్శించుకొని మనసుకి శాంతిని పొందుతారు. శివరాత్రి లాంటి విశేష రోజులకి ఈ గుడిలో భక్తి విభవం చూడవచ్చు. జంబునాథ గుడి కేవలం ఒక పూజా స్థలమే మాత్రమే కాదు, ఇది భక్తి, చరిత్ర ఇంకా ఆధ్యాత్మిక కలిసిన ఒక పవిత్రమైన స్థలం. హొస్పేట్ చుట్టూ ఉన్న ఈ ప్రాచీన ఆలయం మన కర్ణాటక ఒక గొప్ప సంస్కృతిని, ఒక జీవిత నిదర్శనం. ఈ పవిత్రమైన స్థలం మీరు కూడా ఒకసారి దర్శనమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో గురించి అయితే ఫుల్ డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఫుల్ లెంత్ వీడియో కావాలంటే వాళ్ళు వెళ్ళి పూర్తిగా చూడొచ్చు. ఇంకా ఫుల్ డీటెయిల్గా చెప్పాను. ఇంకా మీకు ఈ వీడియో అయితే లైక్ అయ్యిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో దాట్ ఇంకో మంచి మంచి వీడియోస్ ఇలాంటివి తీయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.